ఆర్పి పట్నాయక్ గారు ఇంత ఫ్రెష్గా ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీ ఎనర్జీ ఏంటి? డే ఎలా స్టార్ట్ అవుతుంది? లైఫ్ సైకిల్ ఏంటి? మార్నింగ్ 4:30కి లేస్తా. ఆ, అది అలారం పెట్టుకోకుండా లేస్తాను నేను. ఓ రెడీ అయ్యి వాకింగ్ చేస్తా. వాకింగ్ చేశాక యోగా చేసి మెడిటేషన్ చేస్తా. మెడిటేషన్ చేశాక అక్కడ నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుద్ది. ఓకే. అంటే అక్కడి వరకు నా కోసం నేను స్పెండ్ చేస్తా. ఓకే. అక్కడ నుంచి ఇంకా బయట ప్రపంచం, బాహ్య ప్రపంచంలోకి వస్తారు. బయట ప్రపంచంలోకి వస్తా. ఓకే. అక్కడ నుంచి ఇంకా 7:30 ఆ టైం నుంచి ఇంకా రెగ్యులర్గా స్నానాలు పానాలు ఇవన్నీ చేసుకుని ఇంకా జనంలోకి చేరుతా. ఓకే. 10:30కి 80% నిద్రపోతా నైట్. ఓకే. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ఏ చెప్పాలనుకున్నా చెప్పేస్తా. లేకపోతే రాత్రి నిద్ర పట్టదని నా ఫీలింగ్. ఓకే. అది ముక్కు సూటిగా మొహమాటం లేకుండా ఈ మనసుకి బాధ పెట్టను. ఓకే. ఎవరికి బాధ పెట్టను. అంటే ఇప్పుడు నేనేమైనా ముక్సూటిగా ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినా దాని వెనక ఎందుకు అలా మాట్లాడానని కూడా చెప్పేస్తారు రీజన్. సో దట్ వాళ్ళు బాధపడకూడదు. అది వాళ్ళు బాధపడాలని నేను చెప్పను ఆ మాట. నా ఫీలింగ్ ఇది, దానికి రీజన్ ఇది అని కూడా చెప్పేస్తా. సో దట్ దే అండర్స్టాండ్ ఓకే దిస్ గై ఇస్ రైట్ అని. ఓకే. అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతా. ఓకే. లేదంటే మళ్ళీ అతను హట్ అయ్యడం అని చెప్పేసి మళ్ళీ మీరు ఫీల్ అవ్వడం అదేమీ ఉండదు. ఓకే. అదేమి ఉండదు. ఒకటి ఏంటంటే పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతాను. ఇంకొకటి అండి, మనకి ఈ సనాతన ధర్మము లేకపోతే ఈ దేవుణ్ణి నమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి, కొంతమంది ఇంట్లోంచి ఇది బయటకు వచ్చేటప్పుడు పూజ గంట సేపు పూజ చేసి కానీ దేవుడి ముందు కూర్చోకుండా బయటకు రారు చాలామంది, లేకపోతే శ్లోకాలను అవన్నీ. మీరు నమ్మే విధానం ఎలా ఉంటుంది? ఏ రకంగా మీరు దేవుడిని కొలుస్తారు? ఫ్రాంక్గా అండి, మా అమ్మ అయితే బాగా చేస్తుంది పూజ. మా అమ్మ వల్ల మా ఇంట్లో అందరూ పూజ చేస్తారు. మా వైఫ్ కానీ వదిన మరదలు అందరూ అదే పనిలో ఉంటారు. ఇంకా వాళ్ళు మాత్రం చేస్తున్నారు కదా అందుకు నేను ఇంకా జస్ట్ వెళ్ళి అలా ఒకసారి అన్నీ వచ్చేస్తాను అంతే. తలుచుకొని వచ్చేస్తాను అంతే. ఓకే. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? నేను వెజిటేరియన్. పక్కా వెజిటేరియన్. అంటే నేను వెజిటేరియన్. ఓకే. ఎగ్ ఒకటి ఎక్సెప్షన్, ఎందుకంటే బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎగ్ లేకుండా రోటీ కూడా దొరకదు. అంటే రోటీలో కూడా ఎగ్ ఉంటుంది. ఓకే. అందుకు నేను తిన్ను అంటే తప్పు అయిపోద్ది కాబట్టి ఎగ్ అనేది ఎక్సెప్షన్. ఎక్కడికైనా ఇప్పుడు యూరోప్ లాంటి ప్లేసులకి వెళ్తే మీకు ఏమీ దొరకదు, కనీసం ఆమ్లెట్ అయినా తినాల్సి వస్తుంది. ఓకే. అందుకు ఎగ్ ఒకటి ఎక్సెప్షన్. ఓకే. అదర్వైజ్ ఐఎమ్ వెజిటేరియన్. ఓకే. ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు కదా, ఆ ప్రోగ్రామ్స్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీకు లభించే హాస్పిటాలిటీ, రిసీవ్ చేసుకునే విధానం, దానికి సంబంధించి ఎలా ఉంటుంది సార్? అది ఎన్ని కంట్రీస్ తిరిగారు ఇప్పటివరకు? కౌంట్ చేయలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉంటారండి. తెలుగు వాళ్ళు ఆర్గనైజర్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ డ్రాప్ చేసేంత వరకు ఎంత బాగా చూసుకుంటారంటే ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క కథ చెప్పొచ్చు, అంత బాగా చూసుకుంటారు. ఎక్కడ కూడా ఇల్ ట్రీట్మెంట్ కానీ ఏదో ఇది కానీ అలాంటివి ఎప్పుడు నేను చూడలేదు. నా వరకు ఎప్పుడు నేను చూడలేదు. ఓకే. అండ్ మేము వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు మాతో టచ్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంత బాగుంటుంది. అంటే నేను కూడా అంతే దీనిగా ఉంటాను. అంటే ఎక్కడ కూడా నేను ఒక సెలబ్రిటీను, నేను ఎలాగే మెయింటైన్ చేస్తాను, నేను ఎలా ఉంటాను, మీరు నా దగ్గర ఎలా ఉండాలి, ఇలాంటివి ఎప్పుడు నేను బిహేవ్ చేయను. వాళ్ళు మనకి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని నేను నమ్ముతాను. అలాగే నేను ఉంటాను. ఓకే. డిమాండ్స్ ఏమి ఉండవు. ఈరోజు నా కోసం ఇది వండి పెట్టండి, ఇలా చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, ఇలాంటివి ఏమి ఉండవు. పలానా హోటల్లో నేను ఉంటాను, అక్కడైతే నేను వస్తాను, ఇలాంటివి కూడా ఉండవు. అవును, ఎక్కువ వినపడుతుంటాయి కొంతమంది అలా చేశారు ఇలా చేశారని. నా వైపు నుంచి అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు కూడా అలాంటివి ఏమి నా నుంచి అంటే చూడలేదు కాబట్టి నేను ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఇంకొకటి అండి, మనకి మీరు ఈ జర్నీలో, మ్యూజికల్ జర్నీలో మీరు పాడించిన సింగర్స్ ఉంటారు. ఎందుకంటే మీరు పాడించిన సింగర్స్లో చాలామంది బిగ్ సింగర్స్ ఉన్నారు. బాలు గారు దగ్గర నుంచి చూసుకుంటే మీరు కాకుండా ఉన్నారు. అలా మీకు దగ్గరైన సింగర్స్, బాగా ఇష్టమైన సింగర్స్ అంటే మీ గొంతు తర్వాత ఇష్టపడే గొంతు అంటే నా గొంతు తర్వాత అని కాదు, నా గొంతు కన్నా ముందు ఎప్పటికీ బాలుగారే. అంతేనా? బాలుగారు వాయిస్ 1 to 100 అయితే ఆ 101 నుంచి ఇంకెవరున్నారనేది మనం మాట్లాడాలి. ఓకే. అది దాని తర్వాత అదే అంటే నేను పాడించిన వాళ్ళ గురించి అంతే. దాని తర్వాత అంటే ఇప్పుడు జనరేషన్లో
ఇప్పుడున్న వాళ్ళు మాత్రం నాకు అనురాగ్ కుల్కర్ణి అన్న, శ్రీకృష్ణ అన్న చాలా ఇష్టం. ఓకే. వీళ్ళ వాయిస్లు బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఓకే. యా. మీరు మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ నా ప్రోడక్ట్ ఇదని చెప్పుకోవటానికి పేర్లు ఎవరన్నా చెప్పమంటే ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి, చాలామంది. అంటే నేను ఒక 25 సింగర్స్ని పరిచయం చేసి ఉంటాను. చేశారా? ఓకే. కార్తీక్ ఉన్నాడు కదా, అవును. తను ఫస్ట్ తమిళ్ చేస్తున్నప్పుడు తనకి ఫస్ట్ సోలో పాడించింది నేనే, ఓకే. కార్తీక్. ఓకే. అలాగే కౌసల్య, మల్లి, నిహాలు, రవివర్మ, సాందీపు, వేణు. అవును. ఉషా నేను పరిచయం చేయలేదు, కానీ ఉషా ట్రావెల్ ఎక్కువ ఉంది. అవును, కాంబినేషన్లో పాటలు ఎక్కువ ఉన్నాయి కదా. ట్రావెల్ ఎక్కువ ఉంది. ఇలాగా అంటే చాలామంది, అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ లిస్ట్. ఎస్ ఎస్ ఎస్. ఆ టైంలో చక్రి నేను ఇక అదే పనిలో ఉండేవాళ్ళం. అవును, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. చేసేవాళ్ళం. ఓకే.